విజయసాయి రెడ్డి అయితే కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నీ చుట్టూ ఉన్న కోటరీని ఫస్ట్ అంతా డిలీట్ చేసేయి, అప్పుడే నువ్వు రాజకీయాలలో బాగుపడతావు అనుకుంటూ చెప్పుకొచ్చారు. అయితే నిజం చెప్పాలంటే ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులలో ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు తీసుకుంటే అంబటి రాంబాబు, అదేవిధంగా కొడాలి నాని, పేర్ని నాని, ఆర్కే రోజా, విడుదల రజని, వీళ్ళందరి పేర్లు వినగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్టింగ్ అలా పేర్ల కంటే ఎక్కువ అక్రమాలు గుర్తొస్తూ ఉన్నాయి. అన్ని అక్రమాలు వాళ్ళు ఏదైతే శాఖలలో మినిస్టర్లుగా వహించారో ఆయా శాఖలలో ఎంత తినాలో అంత తినేసి ఉన్నారు. మరి వాళ్ళందరినీ పక్కకు తీసేసి ఒక కొత్త క్యాడర్ని నిర్మించుకుంటేనే ఆయన భవిష్యత్తులో మళ్ళీ సీఎం అయ్యే ఛాన్స్ ఉందని ఇండైరెక్ట్గా చెప్పుకొచ్చారు. మరి దానిపైన మీరేమంటారు? అంటే విజయసాయి రెడ్డి గారు పర్టికులర్గా వీళ్ళందరినీ టార్గెట్ చేశారని నేను అనుకోను. అయితే నేను అనుకోను అట్లా, ఎందుకంటే పెద్దిరెడ్డి ఉన్నాడు, ఇంకా చాలా మంది రెడ్డి ఉన్నారు, కానీ వాళ్ళెవరిని జగన్ ఎక్కువ ఒక లైన్లోనే పెట్టాడు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మాత్రం పక్కనే ఉంచుకొని ఒక 5 ఏళ్ల పాటు సలహాదారుడుగా, వాళ్ళ అబ్బాయికి ఏమో సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఇచ్చి, సో మెయిన్గా జగన్ రెడ్డి పతనానికి వాళ్ళిద్దరే కారణమని నేనంట. అది ఓపెన్గా విజయసాయి రెడ్డి గారే నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగిందంటే వాళ్ళ పేర్లు ప్రస్తావించలేదు, కానీ ఆయన చుట్టూ ఉండే మెయిన్ క్యాండిడేట్స్ అయితే వీళ్ళే. సో పెద్దిరెడ్డి ఆల్రెడీ లైన్లో కేసులు అవన్నీ లైన్లోనే ఉన్నాడు కాబట్టి ఇంకా సజ్జల గారి మీద చేయాల్సిన యాక్షన్స్ అంతా కూడా ఈ గవర్నమెంట్ అయితే తీసుకోవాల్సి ఉంది. సో మరి విజయసాయి రెడ్డి గారి మీద ఏమైందంటే ఆయన ఇంకా జగన్ చేసిన ప్రతి క్రైమ్లో ఏటూగా ఆయన ఉంటాడు ఖచ్చితంగా. సో మరి అందుకని అదే అంటున్నాడు ఆయన కూడా, ప్రతి కేసులో నన్నే ఏటూగా చూపిస్తున్నారు, కానీ ఇంకా మిగిలిన వాళ్ళు ఏం చేయలేదు అనుకుంటున్నారా? వాళ్ళందరి పేర్లు నేను బయట పెట్టను, కానీ ఎవరికి వాళ్ళకి మనసాక్షికి తెలుసు ఎవరు ఏం చెప్తే తప్పు చేశారని చెప్పి. సో జగన్ గారికి అయితే ఒక సలహా ఇచ్చారు, నా మనసు అయితే విరిగిపోయింది, నేను మళ్ళీ నువ్వు పిలిచినా నా కాళ్ళు పట్టుకున్నా బతిమాలా నేను రాను, కానీ నువ్వు మాత్రం నీ చుట్టూ ఉండే భజన బృందాన్ని ఆ కోటరీ బ్యాచ్ అందరినీ కూడా పక్కకు పెట్టేసి నీకు నమ్మకస్తులు ఎవరున్నారో వాళ్ళని పెట్టుకో, ఎందుకంటే నిన్ను వాళ్ళు మోసం చేస్తారు ఏ రోజుకైనా. సో అది నేను చెప్పినా వినే స్థితిలో నువ్వు లేవు. సో అందుకే నా మనసు విరిగిపోయింది, నేను నీకు ఏం సలహాలు ఇవ్వదలుచుకోవాలా. సో నీకు ఇచ్చే సలహాలు ఇచ్చే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కకు పెడితే ప్రజల్లోకి వెళ్తే నీకు నిజాలు తెలుస్తాయి. సో అప్పుడు నువ్వు ఏం చేయాలన్నా నీ సొంత ఆలోచనలు తీసుకుని నువ్వు పైకి రాగలవు అని చెప్పి నేనైతే సలహా ఇచ్చాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేస్తూ, అలాగే జగన్ దగ్గర బిగినింగ్ స్టేజ్ నుంచి కూడా ఈయన పక్కనే ఉన్నారనమాట. మరి ఈరోజు ఈయన రాజకీయాల నుంచే తప్పుకునే రేంజ్లో ఈయనైతే ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళకి కొత్త వాళ్ళు వచ్చి ఎదుగుతున్నప్పుడు పాత వాళ్ళని పక్కకి ఎట్లా తోయాలని చెప్పి చూస్తారు, అది ఏ రంగంలో అయినా సరే. సో మరి ఇక్కడ విజయసాయి రెడ్డి గారు కూడా ఆయనతో పాటు అంటే జగన్ గారు ఇచ్చే డబ్బుల్ని మూట చెప్పుకోవడానికే సూట్ కేసులు కంపెనీ పెట్టుకుని మనిషి ఈరోజు బయటకు వచ్చేసారు అంటే కనుక, సో మరి ఇంకా లోపల ఏం జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా. సో మరి జగన్ రెడ్డి గారిని కూడా చాలామంది ఏది అన్నా నువ్వు తోపంటే అదే నమ్ముతాడు, వాళ్ళకే భజన చేయించుకుంటాడు అది ఖచ్చితంగా. సో అతనికి ఉన్న ఒక రోగం అని చెప్పుకోవచ్చు అది. సో మరి విజయసాయి రెడ్డి గారు అయితే ఎప్పుడు కూడా ఎవరికి భజన చేయడు, ఎందుకంటే తన టార్గెట్ అంతా ఆర్గనైజ్డ్గా క్రైమ్స్ జగన్తో చేయించి ఆ మొత్తానికి ఈయన కూడా షేర్ తీసుకున్నారు, అయిపోయింది. ఈరోజు రాజకీయాలు వదిలేశారు, ఎందుకంటే మళ్ళీ ఎక్కడ ఈయన మీదకి వచ్చి ఇప్పుడు కేసులు పడతాయో, ఈయన్ని ఎలాగ టార్గెట్ చేస్తారో అని చెప్పి. సో చంద్రబాబు గారికి ఎలా చూసుకున్నా కానీ కొంచెం దూరం బంధువు అని చెప్పుకోవచ్చు విజయసాయి రెడ్డి గారు. మరి ఆయన ఈయన ఎప్పుడో పార్టీలో కూడా రమ్మని ఉంటారు నాకు తెలిసి, బట్ ఈయన ఫస్ట్ నుంచి లాయల్గా రాజశేఖర రెడ్డి గారికి జగన్ గారికి లాయల్గా ఉన్నాడు కాబట్టి ఈరోజు దాకా నిలబడి ఈ పార్టీ ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చేసాడు. సో మరి ఇంకా మళ్ళీ అయితే ఈయన వెళ్ళే ప్రసక్తి లేదు. సో ఎవరెవరైతే ఉన్నారో ఇందులో ఈయన పైన పడిన సిబిఐ కేసులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా అన్నీ కూడా క్లియర్గా చెప్పారనమాట. సో మరి ఇంకా ఈయన మాటలో నిజం ఎంత ఉందని జనాలు అర్థం చేసుకుంటే మంచిది. మరి జగన్ గారు కూడా అర్థం చేసుకుంటారని ఆశిద్దాం.